ఇది కర్ణాటక ప్రాంత వంట అండి. ఇది మీకు గోకర్ణం అటు వెళ్ళినప్పుడు తినుంటారు బహుశా, హోటల్స్లో అక్కడ పెడతారు. పనసకాయతోటి మజ్జిగ పులుసు పెరుగు పచ్చడిగా చేస్తారు, చాలా బాగుంటుంది. లేత పనసకాయ అండి, లేత పనసకాయ తీసుకొని విధంగా పైన పొట్టు తీసేసి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు కనుక్కున్నాను ఇట్లా చేయాలి ఏం సంగతి నాయన అంటే చెప్పాడు కొంట తన పాపం మా మాస్టరు. రైట్, పైన పొట్టు తీసేసి కాయ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోండి, పైన పొట్టు తీసేయండి. తీసేసి ఈ మధ్యలో పార్ట్ వీలైనంత మటుకు తీసేసేయండి. ఇది తీసేసి ఈ విధంగా తీసేద్దాం. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఉడకబెట్టుకోవాలండి. రైట్, ఆ ముక్క తీసేసి ఈ సైజు ముక్కలు చేసుకొని దీన్ని ఉడకబెడదాం. పాలు గారుతూ ఉంటుంది, పాలు అతుక్కోకుండా నూనె రాసుకొని కత్తికి చేయికి జాగ్రత్త కట్ చేయండి, చేయి కట్ చేసుకోకుండా. నేను ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత ఉడకబెట్టే క్రమంలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అప్పుడు చూద్దాం. రైట్, ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి రండి. పనసకాయని ముక్కలుగా జరిగాం కదా, ఉడకబెట్టేస్తున్నాం. ఉడుకుతుంది, ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది, 5-10 నిమిషాలు పడుతుంది. ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం. వేడి నీళ్ళల్లో పనసకాయ ముక్కలు వేసాము, ఒక రవ్వ పసుపు వేసాము. ఉడకనియండి. ఉడికే టైంలో మనం దీంట్లో ఉప్పు కూడా వేసేద్దాం. రైట్, అయిన తర్వాత ఏం చేద్దాం, మొత్తం వార్చేసి పెరుగు వేద్దాం. చిలికిన పెరుగు వేసి దాంతో ప్రాసెస్ చేద్దాం. రైట్, నీళ్ళు మొత్తం తీసేద్దాం. అప్పుడు ఈ పనస ముక్కలు ఉడికేంత లోపల ఒక చిన్న మసాలా చేసుకుందాం. ఒక 4 మిరియాలు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొబ్బరి, 4టిని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. రైట్, ఇది పక్కన పెట్టేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకేంటిదంటే నేతి పోపు వేస్తామండి. నెయ్యి కావాలి పోపుకి. పెరుగు చెప్పాను, పెరుగు దానికి సరిపడినంత వేసుకోవాలి. పెరుగు, పోపుకి మినపప్పు, పసుపు వేసాము, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా మెంతులు వేసుకుందామండి. పోపులో మెంతులు వేసి దీంట్లో ఈ పోపులో మెంతులు వేసారు, మెంతులు వేసి పోపు వేసుకుందాం. రైట్, ఇది కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుని ఆ మసాలాని పక్కన పెట్టుకుందాము. మిగతా కార్యక్రమం ముక్కలు ఉడికిన తర్వాత చూద్దాం. మనకి పనసకాయ ముక్క ఉడుకుబెట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసి మూత పెట్టేసి 1 నిమిషం ఉప్పుతోటి వదిలిపెడితే ఉప్పుతోటి ఉడుకుతుంది. ముక్క లోపలికి ఉప్పు కొద్దిగా పోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము, మజ్జిగని గిన్నెలో వేసేసుకుందాం. తిప్పుతూ వేసుకుందాము, మెల్లిగా వేసి. ఇప్పుడు ఏం చేద్దాము, ఉడకబెట్టి వార్చుకున్నాం కదా, ఆ ముక్కల్ని వేసేద్దాం. పనస ముక్కల్ని వేసి 1 నిమిషం వదిలిపెడదాం. రైట్, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర రుబ్బిన పేస్ట్ ఇది. దీన్ని ఏం చేద్దాం, ఈ మజ్జిగలో వేసేసుకుందాం. పెరుగు ఉంది కదా గ్రైండ్ చేసి దాంట్లో వేసేద్దాం. వేసేసి మంచిగా కలుపుకొని 1 నిమిషం వేడిగానిద్దాం. ముక్కల్ని ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టి వార్చేసి పెరుగుని చిలగొట్టి పెరుగు వేసాము. జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి అది కూడా ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకున్నాము. కొద్దిగా వేడెక్కిద్దాం. వేడెక్కిన తర్వాత మిగతా కార్యక్రమం అది చూద్దాం. వస్తుంది కదా, ఇప్పుడు పొగ వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. సరిపడ ఉప్పు వేసుకొని, ఆల్రెడీ ముక్కల్లో మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకుందాము. ఉప్పు వేసి ఒకసారి ఉప్పును కలిపేసుకుందాము. 1-2 నిమిషాలు ఉడకనిద్దాం. మరీ వేడిగానే అవసరం లేదు, మరగానే అవసరం లేదు. 1-2 నిమిషాలు వదిలిపెట్టి పోపేద్దాం. ఇది పనసకాయ పెరుగు పచ్చడి లేదా మజ్జిగ పులుసు రెడీ అయింది. రుచి మనకు అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మనం పోపు వేసుకోవాలి. మీరు ఈ పెరుగు వేసినప్పుడు గరిటెతోటి తిప్పుతుంటే పెరుగు విరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. పెరుగు విరగదు. విరిగినా కానీ ఏం కాదు, రుచి పాడవదు. విరగకుండా ఉంటే కనుక చూడడానికి బాగుంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని దింపేసుకొని పోపు వేసుకుందాం. మెంతులు కూడా వేయాలని చెప్పే కదా. ఆవాలు, పసుపు, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా మెంతులు, 2 మెంతులు వేసి పోపు వేసుకుందాం. నేను పోపు అది వేసిన తర్వాత మిగతా విషయాలు అవి చూద్దాం.
ఇది మనం లేత పనసకాయ కూర పనసతో చేసుకున్నటువంటి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. మన పోపు కూడా వేసేసాము. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.